అందరికీ యూస్ఫుల్ టిప్స్ ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ టిప్ అండి, మనం బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, ఒక్కొక్కసారి చాలా టైట్గా ఉంటాయి, చిన్నవైపోతూ ఉంటాయి. కానీ మనం అయితే సోప్ అయితే పెడుతూ వాష్ చేసుకొని చేతులు కడుక్కొని సోప్ పెట్టుకొని ఎక్కించుకుంటాము. కానీ వాటర్ ఏం అవసరం లేకుండా ఇలా లైట్గా పౌడర్ అయితే ఉంటుంది కదండి, ఇంట్లో మనం పౌడర్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ పౌడర్ని మనం బ్యాంగిల్స్ ఎలా ఎక్కించుకుంటామో, ఎక్కడైతే మనకి టైట్గా అనిపించిందో ఆ ప్లేస్లో మనం ఇలా రాసుకున్నాం అనుకోండి, వెంటనే జారిపోయినట్టుగా ఉంటుంది. ఒకవేళ మీరు పౌడర్ ప్లేస్లో మనకి మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, ఇంకా చలికాలం వచ్చింది కాబట్టి వ్యాజినల్స్ అవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా, వ్యాజినల్ కూడా రాసుకోవచ్చు. వ్యాజినల్ రాసుకుంటే మరి లేదంటే ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఆయిల్ అంటే మరి జిడ్డుగా అయితే అనిపిస్తుంది కదా, ఇలా పౌడర్ అనుకున్నానికి మన స్కిన్లో అనేది కలిసిపోతుంది. సో ఈ టిప్ అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనం కిచెన్లో పనిచేస్తూ ఉంటాము, ఆయిల్ అనేది ఒక్కొక్కసారి ఒలిగిపోతుందండి. సో ఆయిల్ ఒలిగిపోతే మన క్లాత్తో మనం క్లీన్ చేసుకుంటాం కదా, క్లాత్తో క్లీన్ చేసుకోవడం వల్ల క్లాత్ మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సోప్ పెట్టి వాష్ చేసి జిడ్డుగా ఉంటుంది. అలా కాకుండా మనకి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్స్ ఉంటాయి కదండి, ఈ పౌడర్లని మనం పడేస్తూ ఉంటాము. ఇలాగా మనం ఎక్కడైతే ఆయిల్ పడిందో ఆ ఆయిల్ మీద ఇలా పౌడర్ అనేది జల్లేసి మనం ఒక్క 2 నిమిషాలండి ఉంచేసి మనం టిష్యూతో కానీ లేదంటే న్యూస్ పేపర్తో కానీ క్లీన్ తుడుచుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి ఎక్కువ శ్రమ ఏం పడకుండానే చాలా ఈజీగా అయిపోతుందండి. ఒకవేళ మీరు పౌడర్ ప్లేస్లో మీరు పిండి అయినా మైదా పిండి, గోధుమ పిండి ఇలాంటి పిండిలైనా మనం వాడచ్చు. చూసారు కదండి, ఆయిల్ అనేది టిష్యూ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే పౌడర్ వేయడం వల్ల ఇంకా తొందరగా అయితే పీల్చేసుకుంటుంది. తర్వాత ఇలా టిష్యూతో తుడిచిన తర్వాత మనమైతే కిచెన్ ప్లాట్ఫామ్ తుడుచుకుంటాం కదండి, ఆ క్లాత్తో తుడుచుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదండి, అసలు ఎక్కువ జిడ్డు అయితే ఉండదు, జిడ్డు కూడా కనిపించదండి. ఒకవేళ కింద నేల మీద ఒలిగిపోయినా సరే ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటాము, కానీ మూత ఓపెన్ చేసినప్పుడు నెయిల్ పాలిష్ చుట్టుపక్కలంతా వచ్చేస్తుంది. ఓపెన్ చేసినప్పుడు చాలా టైట్గా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. సో ఇలా తొందరగా వచ్చేయాలంటే నెయిల్ పాలిష్ మనం వెంటనే ఏంటంటే ఇలా మన చుట్టుపక్కల ఏంటంటే క్రీమ్ ఉంటుంది కదండి, మనం మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటాం కదా, లేదంటే వ్యాజినల్ కానీ ఏదైనా క్రీమ్ కానీ ఇలాగా ఈ అంచుల్లో చుట్టూ రాసామనుకోండి, మనకు అనేది ఈజీగా నెయిల్ పాలిష్ అంటుకోకుండా ఉంటుంది. ఒకవేళ అంటుకున్నా సరే తొందరగా మూత అనేది వస్తుంది, ఎక్కువ మనం బాధపడక్కర్లేదు. ఇక నెక్స్ట్ టిప్ అండి, నెయిల్ పాలిష్ వాటర్ కింద ఫ్లోర్ మీద పడిపోతుంటుంది కదా, ఒక్కొక్కసారి పిల్లలు పెడుతున్నప్పుడు కానీ నెయిల్ పాలిష్ అంటుకుంటుంది. ఇదేంటంటే నాకు సెపరేట్గా అయితే అంటుకోలేదండి, ఇందాక టిప్ అనేది మీకు షేర్ చేసినప్పుడు నెయిల్ పాలిష్ అనేది ఫ్లోర్ మీద పడిపోయింది. సో అందుకు ఇది కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఇలాగ పంచదార ఉంటుంది కదండి, పంచదార మనం గరుగ్గా ఉంటుంది కాబట్టి ఇలాగ నెయిల్ పాలిష్ పడినప్పుడు ఎక్కడైతే మనకి నెయిల్ పాలిష్ పడిందో అక్కడ కొంచెం పంచదార లైట్గా వేసామని అనుకోండి, ఈ గరుకు దానివల్ల నెయిల్ పాలిష్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఆరిపోయిన తర్వాత కూడా మనం బాగా ఇప్పుడు నెయిల్ పాలిష్ అంటుకుని వెంటనే క్లీన్ చేసుకుంటాము, కానీ ఒక్కొక్కసారి క్లీన్ చేయడం అవ్వకపోతే బాగా డ్రై అయిపోతుంది కదా, క్లాత్తో తుడిచినా పోదు. అలాంటప్పుడు ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ పంచదార వేయడం వల్ల నెయిల్ పాలిష్ తొందరగా అయితే వచ్చేసి పాడైపోయిందని చెప్పి బాగా బాధపడిపోతాము. తెచ్చుకుని వెంటనే టమాటాల పైన ఇలాగా ఆయిల్ మనం రాసి, ఆయిల్ అంటే వంట నూనె రాసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, టమాటాలు పాడవకుండా లేదంటే కుళ్ళిపోకుండా ఫ్రెష్గా అయితే ఎక్కువ కాలం అయితే ఉంటాయండి. మీకు కానీ ఈ టిప్ బాగా యూజ్ అయిందా? అయితే లైక్ చేసేసేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంకా టమాటాలు మనం కట్ చేసుకోవాలంటే ఎలా కట్ చేసుకుంటాము, జనరల్గా కత్తితో కట్ చేసుకుంటాం, కానీ కత్తి అవసరం లేకుండా ఈ పీలర్తో పైన ఈజీగా తీయచ్చండి. ఒకవేళ మనం టమాటాలు పైన కత్తితో కట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి సరిగ్గా రాకపోవచ్చు కదా, చేయి కూడా కట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఇలా పీలర్ తీసుకున్నాం అంటే చాలా ఈజీగా కట్ అయిపోతుందండి. ఇబ్బంది పడతాము. జనరల్గా ఆల్ అవుట్ కెమికల్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము, లేదంటే మనకి ఇదివరకు వాడుతూ ఉంటాం కదండి రింగ్స్, సో అవైనా మనం వాడుతూ ఉంటాము దోమలు పోవడానికి. ఇలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా దోమలని పోగొట్టు, అది కూడా 10 నిమిషాలు అయితే దోమలు అనేది పోగొట్టుకోవచ్చండి. అది ఎలాగంటే ఒక ప్రమిద తీసుకోవాలి, దాంట్లో వేప నూనె అవైలబుల్ ఉండకపోవచ్చు, కిరాణా షాప్లో వేప నూనె అయితే కొన్ని తీసుకుంటామండి. దాంట్లో వేసుకొని మనం ప్రమిద తీసుకోవాలండి, ప్రమిదలో ఈ వేప నూనె వేసుకొని మన
మనందరి ఇంట్లో ఒత్తులు ఉంటాయి కదండి, ఈ ఒత్తు వేసుకొని బిర్యానీ ఆకు, సో బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఎక్కువ క్వాంటిటీలో అయితే ఉంచుకోవాలనుకుంటే బిర్యానీ ఆకులు మనం చిన్న మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది. మనకి ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని బిర్యానీ ఆకు దీంట్లో వేసేసుకోవాలండి. ఇలా ఆకు వేసుకొని మనం అనేది దీపం అనేది వెలిగించేసుకోవాలి. ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, మనకి దోమలు అనేది పోతాయండి. ఉన్న దోమలు రాకుండా అయితే ఉంటాయి, ఉన్న దోమలు పోతాయి, ఇంకా దోమలేని రాకుండా అయితే ఉంటాయండి. ఇంకొక టిప్ ఏంటంటే, ఇలాగ వేప నూనె ఇంకొక ప్రమిదలో వేసుకొని మనందరింట్లో వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, అవైలబుల్ లేకపోతే ఇలా వెల్లుల్లిపాయ ఒకటి చితగ్గొట్టేసి మనం దాంట్లో పెట్టేసుకొని దీపం అనేది ఈ వేప నూనెతో దీపం అనేది వెలిగించుకున్నామంటే దోమలు అనేవి పోతాయండి. ఇదేంటంటే జనరల్గా 5 o'clockకి అలా వెలిగించుకుంచుకున్నాం అనుకోండి, అప్పుడు దోమలు రాకుండా ఉంటాయండి. అంతేకాకుండా ఒకవేళ దోమలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే ఇలాగ మనం ఒక 10 minutes పాటు రూమ్లోని ఇలా దీపం ఆన్ చేసి దీపం వెలిగించేసి ఉంచామనుకోండి, ఈ వాసనకి అనేది రావు. ఇలా వేప నూనెలో మనమైతే ఇలా బిర్యానీ ఆకు వెల్లుల్లిపాయ రెబ్బ కాకుండా ఇలాగ కర్పూరం బిల్లు ఉంటుంది కదండి, కర్పూరం బిల్లుని బాగా పొడి చేసేసి చేత్తో పొడి చేసి వేసుకోవచ్చు అండి. ఈ విధంగా దోమలు రాకుండా అయితే ఉంటాయి. నెక్స్ట్ అండి, మనకి ఇలాంటి శారీస్ ఉంటుంది కదా, లేదంటే పట్టు చీరలు కానీ ఇలాంటి సిల్క్ శారీస్ కానీ చూసారు కదా ఇంత సిల్కీగా ఉందో. సో ఇలాంటి పల్చగా చీరలు ఏంటంటే ఒక్కొక్కసారి పిన్నిస్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే చిరిగిపోతాయి, లేదంటే ఇలా పెడుతూ ఉంటే చిరిగిపోతూ ఉంటుంది కదండి, లేదంటే పోగులు రావడం కానీ చిరిగిపోవడం కానీ అవుతూ ఉంటుంది, చీర అనేది పాడైపోతూ ఉంటుంది. కానీ ఇలాంటి చీర ఏం పాడకుండా ఉండడానికైతే ఈ టిప్ అండి. మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ట్యాబ్లెట్స్ వాడేసిన తర్వాత వెనకతలు చూసారు కదా, ఇలాగా ఈ ఫాయిల్ కవర్లో ఈ కవర్ ఉంటుంది కదండి, వెనకతల ఇలా మూచి కవర్ ఉంటుంది కదా, ఈ కవర్ని పిన్నిస్లో గుచ్చి మనం ఇలా పిన్నిస్ పెట్టుకున్నట్టయితే చిరిగిపోకుండా అయితే ఉంటుందండి. దీని ప్లేస్లో మనం అల్యూమినియం ఫాయిల్ కూడా పెట్టుకోవచ్చు. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉంటే అవైలబుల్ ఉంటుంది, లేదంటే ఇలా ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదండి, సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ టిప్ యూజ్ అయితే ఒక లైక్ చేయండి. ఈ అన్ని టిప్లో మీకు ఏ టిప్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి.